సంక్రాంతి పండుగ రోజు వీడియో చూసారా? ఆకులు పట్టుకొని వచ్చేస్తున్నారు. ఇక్కడ మాకు దగ్గరలో కొంచెం రోడ్డు పైన అరటి చెట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆకులు కోసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నారనమాట. మేము పొద్దున్నే చేస్తాం సంక్రాంతి పండుగ, సాయంత్రం ఏం చేయము. మా అత్తయ్యల సైడు పొద్దున్నే చేస్తారంట, వాళ్ళకి అలవాటు. ఇలానే పొద్దున్నే స్టార్ట్ అయిపోతాయి అనమాట. 3 గంటలు లేచి పండగ పనులన్నీ స్టార్ట్ అయిపోయేవి. అందరూ స్నానాలు చేసుకొని ఇంక వంటలు మొదలు పెట్టామన్నమాట. మేము ఇంట్లోనే చేసుకుంటాము, మాకు దేవుడిల్లు ఏమి లేదు. మామూలుగా అయితే దేవుడింట్లో సంక్రాంతి పండుగ చేస్తారు. జాబ్ పర్పస్ మీద వచ్చారు కాబట్టి ఇంట్లోనే పండగ చేసుకుంటారు అనమాట. ఇంకా మా పెద్ద బావాలు, మేము, మా ఆడబడుచు వాళ్ళు అందరం వస్తాము. వచ్చి అందరం కలిసి సంక్రాంతి పండుగ మాత్రం చేసుకుంటాం అనమాట. ఇదిగోండి మా అత్తయ్య ఇక్కడ కలగాయ కూర వండేస్తున్నారు. ఇక్కడ పరమాన్నం కూడా వండుతుంది మా పెద్దక్క. మా పెద్దక్క అంటే పెద్ద తోటకోళ్ళు అనమాట. ఇదిగోండి కలగాయ కూర కూడా వండేశారు. ఇక్కడ అప్పాలు చేస్తారనమాట, గుమ్మడికాయ అప్పాలు చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. వీళ్ళు గుమ్మడికాయ అప్పాలే పెడతారంట, మాకైతే పొంగడాలు పెడతారు మా అమ్మ వాళ్ళు. ఇంకొక పక్క సాంబార్ పెట్టారు, సాంబారు పప్పు ఇవన్నీ వండుతున్నారనమాట. ఇక్కడ గుమ్మడికాయ అప్పాల కోసము గుమ్మడికాయ అనేది ఇలా తురుముకోవాలి, మొత్తము కొయ్యకూడదు, మిక్సీ చేయకూడదు. ఇలా చాకుతోనైనా దేనితోనైనా ఇలా తురిమేసుకోవాలన్నమాట. గుమ్మడికాయ అప్పాలు చూసారా? ఇలా ఒక పేపర్ మీదైనా దీని మీదైనా పెట్టుకొని ఇలా పల్చ చేసుకొని అప్పాలు అనేవి అరిసెలు ఎలా వేపుతామో ఆ గుమ్మడికాయ అప్పాలు కూడా సేమ్ అలానే వేపుకోవాలన్నమాట. ఒకరు వేస్తున్నారు, ఇంకొకరు తీస్తున్నారు చూసారా? ఇలాగంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారనమాట. ఒకరు కొయ్యడము, ఒకరు అందించడము, ఇంకొకరు వంట చేయడము, ఒకరు దేవుడి దగ్గర సర్దడం, ఇలా సర్దుకుంటాము. ఇలా అయిపోయిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత ఇక్కడ పసుపు వేయడానికి మత్తయ్య రెడీ చేస్తున్నారు. ఇక్కడ మత్తయ్య మా పెద్ద బావ రెడీ చేస్తున్నారు. ఇది దారంతోని, వైట్ దారం ఉంటుంది కదా, దాంతోని 9 వేస్తారు. 9 పోగులు అంటారు కదండి, 9 వేస్తారు. ఇగోండి మక్క కూడా అందరూ రెడీ చేసేస్తున్నారు. ఒక పక్క ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టేస్తున్నారు. దీపం పెట్టేసి దేవుడి దగ్గర మడపళ్ళు పెడుతున్నారు. మడపళ్ళు అంటే పెద్దలు ఉంటారు కదా, చనిపోతారు, వాళ్ళకి ఇలా వండినవన్నీ పెడతామన్నమాట, మూలలు పెడతాము. దీన్నే మడపళ్ళు అంటారు మా సైడు. ఇగోండి నైవేద్యాలు అన్నీ పెట్టేసి ఇంకా హారతి అది ఇచ్చేసి పెద్దలకి, వచ్చిన వాళ్ళకి అందరికీ పేరెంటాలకి పిలుస్తాం. అన్నీ రెడీ చేసేసారు. ఇక్కడ మత్తయ్య రెడీ అయిపోయి రమ్మంటున్నారు. చీరలు కట్టుకొని ఇలా నైటీల్లోనూ డ్రెస్సుల్లోనూ ఉండొద్దు, చీరలు కట్టుకొని రండి, తొందరగా టైం అయిపోతుంది అంటున్నారు. మా ఇంట్లో పొద్దున్నే పూజలు అయిపోతాయి, టిఫిన్ టైం కల్లా చేసేయాలన్నమాట, లేదంటే ఒక్కొక్కరు ఆకలితో ఉండలేరు. ఇదిగోండి 8:30 అయ్యేటప్పటికి వంటలు అయిపోయేవి, పూజ చేసాము. ఇంకా పసుపులు వేయడం ఉందన్నమాట. పసుపులు వేయడం అంటే పేరెంటాలు పిలుస్తారు, ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, పెళ్ళైన ఆడవాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలుస్తారనమాట. అన్నీ వేసేసాము, దీపం పెట్టేసాము. ఇగోండి కొత్త బట్టలు, చనిపోయిన వాళ్ళకి కొత్త బట్టలు పెడతారు కదా, పెద్దలకి కొత్త బట్టలు పెట్టేశారు. మేము రెడీ అయ్యి వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరు ఆగలేదు. ఇక్కడ పైన పెద్దలకి అన్నం పెట్టేశారనమాట. ఇక్కడ ఏమంటారో నాకు తెలీదు. ఈ పైన